ఇనుముల రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది. 20 సంవత్సరాల కాలంలోనే జెడ్పీటీసీ మెంబర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ఎక్స్ట్రాడినరీ జర్నీ అని చెప్పుకోవాలి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా సొంత బలం మీదనే తనని తాను తీర్చిదిద్దుకుంటూనే ఈ 20 ఏళ్లలో అంత చిన్న స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగాడు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మొట్టమొదటిసారిగా జెడ్పీటీసీ మెంబర్గా ఎంపికైనటువంటి మిడ్జిల్ గ్రామంలో కృతజ్ఞతా వందనం అనే పేరుతో ఒక సభను కూడా నిర్వహిస్తారట. అయితే ఈ సందర్భంగా మిగతా ముఖ్యమంత్రులతోటి రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేస్తే ఆయన అచీవ్మెంట్స్ ఏమిటో మనకు కొంతవరకు అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలో మనకి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు 5గురు. మొదటగా వైఎస్ఆర్ గారిని తీసుకుందాం. వైఎస్ఆర్ 1978లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన సీఎం అయింది 2004లో. అంటే 26 సంవత్సరాల టైం పట్టిందన్నమాట ఎమ్మెల్యే నుంచి సీఎం కావడానికి. ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నాడు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్గా 2 సార్లు ఉన్నాడు. నిజానికి వైఎస్ఆర్ కూడా పెద్దగా రాజకీయ వారసత్వం ఏమీ లేదు. కుటుంబ పరంగా ఆయన కొంత సపోర్ట్ ఉంది బాగానే పులివెందుల్లో. అంతేకాని అంతకుముందు ఆయన కుటుంబం నుంచి కూడా ఎవరు రాజకీయాల్లో లేరు. ఆయన సమకాలీకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఎగ్జాక్ట్లీ 1978లోనే ఎమ్మెల్యే అయ్యాడు. సిబిఎన్కి కూడా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, సామాన్యమైన కుటుంబం. స్వయం శక్తితో ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయింది 1978లో, అయితే సీఎం అయింది 1995లో. అంటే 17 సంవత్సరాల కాలం పట్టింది ఆయనకి సీఎం కావడానికి. ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని పదవులు చేశాడు. మొత్తంగా 9 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకసారేమో చంద్రగిరి నుంచి, మిగతా 8 సార్లు కుప్పం నుంచి. మినిస్టర్గా ఆయన ఉన్నది 1 ఇయరే. 1995లో ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆ వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి వారసత్వం ఒక కారణం అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆయన ఎన్టీఆర్ గారి అల్లుడు కాకముందే ఎమ్మెల్యే, మినిస్టర్, ఒక పాయింట్. రెండవది, ఆయన ఎన్టీ రామారావు గారి తర్వాత ముఖ్యమంత్రి కాల, ఎన్టీ రామారావు గారిని ఎదిరించి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో పూర్తిగా ఎన్టీ రామారావు గారి వల్లే ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి అనే మాట పూర్తిగా వాస్తవం కాదు. నెక్స్ట్ కేసీఆర్ గారు 1985లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు టీడీపీలో. ఆ తర్వాత ఆయన సీఎం అయింది 2014లో. మధ్యలో కాలం ఎంత? 29 ఏళ్ళు. సో 29 ఏళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు తెలంగాణకి. మొత్తంగా 9 సార్లు ఎమ్మెల్యే ఆయన. ఆ 9 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 2 సార్లు రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. ఒకసారేమో ఎన్టీ రామారావు గారి దగ్గర, రెండోసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర. 3 సార్లు ఎంపీగా ఉన్నాడు. ఒకసారి సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. కేసీఆర్ గారు పూర్తిగా సొంత శక్తితోనే రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయాల్లో ఎదిగాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మొదటిసారిగా ఎంపీ అయింది 2009లో. తర్వాత సీఎం అయింది 2019లో. అంటే 10 సంవత్సరాల కాలంలో, ఒక దశాబ్ద కాలంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైంది పులివెందుల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వారసత్వం ఎంత పనిచేసింది? ఖచ్చితంగా వారసత్వం పనిచేసింది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చాలా ఈజీగా ఎంపీగా ఎన్నిక కాగలిగాడు. అయితే ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్సీపీని ఎన్నికల్లో నిలబడి ముఖ్యమంత్రి అయ్యాడు. అదంతా కూడా ఖచ్చితంగా ఆయన స్వయం శక్తి, ఆయన ఓన్ అచీవ్మెంట్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ మెంబర్గా రాజకీయాల్లో ప్రవేశించింది 2006లో. కానీ తొలిసారిగా ఎమ్మెల్యే అయింది 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన ముఖ్యమంత్రి అయింది డిసెంబర్ 7, 2023. 14 సంవత్సరాల కాలం ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అవడం వరకు మధ్యకాలం 14 ఏళ్ళు అన్నమాట. సో 2009, 2014లో టీడీపీ ఎమ్మెల్యే, 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ, 2021 జులైలో పిసిసి ప్రెసిడెంట్, 2023 డిసెంబర్లో
ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారి విషయంలో స్పష్టంగా చెప్పొచ్చు, పూర్తిగా స్వయం శక్తితో కష్టపడి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా ఆయనకి జయపాల్ రెడ్డి గారు బంధువు అవుతాడు. కానీ జయపాల్ రెడ్డి గారి ద్వారా ఆయన రాజకీయాల్లోకి ఏమి రాలేదు. ఎందుకంటే జయపాల్ రెడ్డి గారు జనతా పార్టీలో ఉండేవారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయనేమో రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు మొదటగా చేరింది టీడీపీలో. సో పూర్తిగా స్వయం శక్తితో, స్వయం కృషితో ఆయన రాజకీయాల్లో చాలా తొందరగా ఎదిగాడు. వీళ్ళలో చాలామందికి కులం కొంతవరకు ఉపయోగపడింది అని చెప్పడంలో సందేహం లేదు. నేను చెప్పినటువంటి 5గురిలో 3 రెడ్డి కులానికి చెందినవారు, ఒకరు వెలమ, ఒకరు కమ్మ. సో ఫైనల్గా మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎవరికి ఎంత కాలం పట్టింది అంటే, కేసీఆర్ గారికి 29 ఏళ్ళు, వైఎస్ఆర్ గారికి 26 ఏళ్ళు, సిబిఎన్ గారికి 17 ఏళ్ళు, రేవంత్ రెడ్డి గారికి 14 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఏళ్ళు. అయితే రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కావడానికి తగిన అవకాశాలు ఏర్పడినాయి. కేసీఆర్ని తీసుకుంటే చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. వైఎస్ఆర్ని తీసుకుంటే చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాడు, అనేకసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, అనేకసార్లు ఎంపీ అయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. కాబట్టి ఆయనకి చాలా పాపులారిటీ కూడా ఉంది. సిబిఎన్ స్వయం శక్తితోనే ఎమ్మెల్యే అయినా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల ఆయనకి కొన్ని అవకాశాలు కలిసి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి కూడా తెలుసు. ఆయనకు కూడా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి మూలంగా రాజకీయ పరంగా చాలా అనుకూలతలు ఏర్పడినాయి. కానీ వీళ్ళందరిలో రేవంత్ రెడ్డి గారికి ఇటువంటి అవకాశాలు ఏమీ లేవు. ఒక రకంగా ఎదురీది రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల తెలంగాణలో యాక్సెప్టెన్స్ రావడం చాలా కష్టమైన పని. ఆ తర్వాత కేసీఆర్ లాంటి వాళ్ళ వాగ్దాటి ముందు నిలబడి వాళ్ళని ఎదుర్కొని రాజకీయాల్లో మనగలగడమే కష్టం అంటే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు ఆయన. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారిది గుర్తింపతగ్గ అచీవ్మెంట్.